అందరికీ నమస్కారం. నేను మీ కోగురు పావని అమర్నాథ్ రెడ్డి, కమలం గ్రామం సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. యువత ముందుకు వస్తే మన గ్రామం అభివృద్ధి చెందుతుందని నేను ముందుకు వచ్చిన. ప్రజాసేవ నా లక్ష్యంగా భావించి సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. అలాగే మా గ్రామంలో సీసీ రోడ్స్ కానీ, అండర్ డ్రైనేజెస్ కానీ, నూతన గ్రంథాలయం కానీ, అలాగే స్కూల్ మరమ్మతులు కానీ, క్రికెట్ గ్రౌండ్ కానీ ఇలాంటి కార్యక్రమాలు చేపడతానని మాట ఇస్తున్నాను. అలాగే మన గ్రామం అభివృద్ధి చెందాలంటే అది ఒక యువత వల్లే సాధ్యమవుతుంది. అలాగే నేను కూడా ఒక యువతగానే వస్తున్నాను. అందరూ నన్ను ఆదరించి అందరూ బ్యాట్ గుర్తు కోటేసి అధిక మెజారిటీతో గెలిపించాలని కోరుకుంటున్నాను. గతంలో నేను మాజీ డిప్యూటీ సర్పంచ్గా ఈ గ్రామానికి ఎన్నో రకాల సేవలు అందించడం. దాంట్లో భాగంగా నేను గ్రామాలలో ఎక్కడ చూసినా నేను డిప్యూటీ సర్పంచ్ కాకముందుకు 10 ఇళ్ళు ఉంటే 10 ఇళ్ళ కాడ నుంచి దాదాపు మోరీలు లేక, సిసి రోడ్డు లేక, వృధాగా వాటర్ అంతా గలీజ్గా ఇంటి ముందర నుంచి వెళ్ళేటివి. అట్లాంటి కాలువలన్నీ తీసేసి కూడా నూతనంగా ఖచ్చితంగా అండర్ డ్రైనేజ్ వ్యవస్థ వేయాలనే ఉద్దేశంతో ఇలా చాలా ప్లేస్లలో 10 వార్డులు ఉన్నాయి మా గ్రామ పంచాయతీలలో. ఆ 10 వార్డుల్లో ప్రతి వార్డులో కూడా ఖచ్చితంగా అండర్ డ్రైనేజ్ వ్యవస్థ వేయడం జరిగింది. మరి ఒక ఓపెన్ మోరీలు ఉన్నాయి, ఒక 2-3 ప్లేస్లలో, ఒక 4 ప్లేస్లలో ఉన్నాయి. ఆ ప్లేస్లలో కూడా ఖచ్చితంగా ఈ యొక్క సర్పంచ్ అభ్యర్థిగా గెలిపించినట్టయితే ఖచ్చితంగా ప్రతి దగ్గర కూడా అండర్ డ్రైనేజ్ వ్యవస్థ నిర్వహిస్తాం. అలాగే ప్రతి గల్లీలో కూడా 4 ఫీట్ల గల్లీ ఉండాలి, 10 ఫీట్ల గల్లీ ఉండాలి, 20 ఫీట్ల గల్లీ ఉండాలి. ప్రభుత్వం నుంచి బడ్జెట్ రాలేదు, వచ్చింది చేయలేదు అనే ఉద్దేశం లేకుండా ఖచ్చితంగా మా సొంత డబ్బు పెట్టైనా సరే మేము గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవాలనే ఉద్దేశంతో మేము ఇలా ముందరికి రావడం జరిగింది. గతంలో కూడా అనేక రకరకాల ప్రజలకు సేవలు చేసినాం అండ్ పనులు చేయడం జరిగింది. ఆ పనులను గుర్తించే ఇలాగా ప్రజలే మాకు స్వచ్ఛందంగా మా దగ్గరికి వచ్చి మీకు అవకాశం వచ్చింది, మీరు మాత్రమే నిలవాలని చెప్పేసి ఇలా రెడ్డి సామాజిక వర్గం నుంచి కూడా ప్రతి ఒక్కరు కూడా సహకారం చేసి మమ్మల్ని నిలబెట్టుకోవడం జరిగింది. గ్రామస్తులందరూ కూడా అన్ని కులమత భేదాలు లేకుండా పార్టీలకు అతీతంగా కూడా ఇలా నా ఎంబడి బీజేపీ వ్యక్తులు పనిచేస్తూ ఉన్నారు, బీజేపీ కార్యకర్తలు పనిచేస్తున్నారు, అండ్ బీఆర్ఎస్ వాళ్ళు పనిచేస్తున్నారు, బీఎస్పీ వాళ్ళు పనిచేస్తున్నారు. ఎందుకంటే ఈ గ్రామం పంచాయతీ ఎలక్షన్ అంటేనే ఏంది వ్యక్తిగతంగా సంబంధించిన ఎలక్షన్ ముఖ్యంగా. కాబట్టి ఎవరు కూడా ఆలోచన చేసినా మా గ్రామం పలానా వ్యక్తిని ఎన్నుకుంటే మా గ్రామం ముందుకుపోతుంది, మా గ్రామంలో పనులు అవుతాయి, ఈ పిలిస్తే వాళ్ళకి నాయకుడు ఈయన అని ఎన్నుకున్న నాయకుడు నేనని వాళ్ళకు గుర్తించి నన్ను ఇలా సర్పంచ్ అభ్యర్థిగా నిలబెట్టుకోవడం జరిగింది. కాబట్టి మా భార్య కూడా రీసెంట్గా డిగ్రీ కంప్లీట్ చేయడం జరిగింది. వాళ్ళ పేరు కిందనే డిగ్రీ అయిపోయింది. ఇది ఎడ్యుకేషన్ గల వ్యక్తి కాబట్టి ఎక్కడ కూడా మీ గురించి ఎమ్మెల్యే దగ్గర కానీ, అలాగే జనరల్ బాడీ మీటింగ్లలో కానీ మన ఊరికి ఇంత బడ్జెట్ రావాలంత బడ్జెట్ తీసుకొచ్చి ఖచ్చితంగా గ్రామం అభివృద్ధికి తోడ్పడతామని చెప్పేసి విధంగా మీ అందరి ద్వారా మా ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నాం. ధన్యవాదాలు. గుర్తు చెప్పి మా గుర్తు వచ్చేసి బ్యాట్ గుర్తుకు అధిక మెజారిటీతో గెలిపించుకొని గ్రామంలో అధిక పనులు చేయించుకోవాలని చెప్పేసి హృదయపూర్వకంగా కోరుతున్నాం. అలాగే ఎమ్మెల్యే జీలపల్లి శంకరన్న గారి పూర్తి మద్దతుతో నిలబడ్డ వ్యక్తులు మనం కాబట్టి 3 సంవత్సరాల దాకా, ఇంకా 3-3.5 సంవత్సరాల దాకా జీలపల్లి శంకరన్న గారు ఉంటారు. ఎమ్మెల్యే శంకరన్న గారు మనకు అందుబాటులో ఉన్న మనిషి, నేను ఆయనకు అందుబాటులో ఉన్న మనిషిని. ఆయన మంచి ఉన్నట్టయితే మనం తీసుకొచ్చి పనులు చేయించుకోవడానికి మంచి అవకాశం ఉంటుంది. ఈ అవకాశం తప్పితే మనము ఎటువంటి పని చేయడానికి అవకాశం ఉండదు. ఇప్పుడు మనకు మోటుగా చెప్పాలంటే మనము దున్నపోతు గడ్డేసి ఆవుక పాలు విందామంటే వస్తుందా? రాదు. కాబట్టి ఖచ్చితంగా మనం అధికారంలో ఉన్నాం, ఆయన పని చేసిన వ్యక్తులం. మీరు పిలిస్తే వాళ్ళకి నాయకులు కాబట్టి మీరు ఖచ్చితంగా నిజంగా మంచి వ్యక్తిని వెనుకోవాలని చెప్పేసి మనం పనిచేస్తాం. కాబట్టి మన బ్యాట్ గుర్తు అధిక మెజారిటీతో మీ యొక్క ఓటు వజ్రాయుధంతో సమానం. ఆ వజ్రాయుధాన్ని ఎట్లా వాడుకుంటారు అనేది మీ చేతుల్లోనే ఉన్నది. ఆ ఓటును ఖచ్చితంగా సరైన నిర్ణయం తీసుకొని బ్యాట్ గుర్తుకు ఓటు వేసి గెలిపించుకొని మన ఊరు అభివృద్ధి చేసుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.